కాదు భానుగారు, మీరు మీకెప్పుడు తెర మీద కనిపించాలని తపన కలగలేదా? మీరు అంటే యూ హావ్ ఒక స్క్రీన్ ప్రెజెన్స్ ఉండే లుక్ ఉంది మీకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అంటే ఒక ఉంటది గదా! ఒక స్క్రీన్ మీద ఆ! కనిపిస్తే ఎలా కనిపిస్తామని. హ్మ్. మీకు ఆ ఏజ్ ఉంది. ఆ లుక్ ఉంది. ఏదో ఒక అట్‌లీస్ట్ ఒక సపోర్టింగ్ రోల్ గానో, లేదు ఇంకా ఎర్లియర్ డేస్‌లో హీరోగానో ట్రై హ్మ్. చేద్దామని అనిపించలేదా? లేదండి. అంటే నేను ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ కొరియోగ్రఫీ. హ్మ్. ఇంకా దీంట్లో బిజీగున్నాను. ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి. సో, లెట్స్ సీ అంటే ఇప్పుడు ప్రభుదేవ గారిలాగా, లారెన్స్ మాస్టర్‌లాగా అంటే ఇండస్ట్రీలోనే ఉండాలి. ఇక్కడ ఉన్న వర్క్స్ ఏముంటాయి? యాక్టర్ అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలి, కొరియోగ్రాఫర్ అవ్వాలి. ఇండస్ట్రీలోనే ఉంటూ ఏదో ఒక పని చేయాలి. అని అనుకున్నారు. అంతే. అలా కంటిన్యూ అవుతున్నారు. అంతే. అండ్ మీరు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కాబట్టి 'ప్రభుదేవ మాస్టర్' ఇచ్చారు. ఆ! అలాగే 'లారెన్స్' గారన్నారు. వాళ్ళు యాక్టర్స్‌గా కొన్ని వాళ్ళ జానర్ ఫిల్మ్స్‌లో అవును. వాళ్ళు టాప్ హీరోస్‌గా కూడా అయిపోయారు. అవును. ఈ సలహా మీకెవరు ఇవ్వలేదైతే. మీరు అంటే కూడా తెర మీదకి వచ్చింది రండి అని. ఆపర్చునిటీస్. వచ్చిందా? కాపోతే ఇప్పుడు నేను ఒక మంచి కొరియోగ్రఫీలో పీక్స్ అంటారా? మంచి సక్సెస్‌ఫుల్ కొరియోగ్రాఫర్‌గా ఉన్నాను. సో, జాగ్రత్తగా ఆచితూచి అడుగేద్దామని